పోలీసులకి అక్రమ అరెస్టులకి చెప్పాను కదండి. మేం కాదు కదా, మా కాంపౌండ్ నుండి కుక్కలు కూడా భయపడవు. అంటే మీరు ఒక విషయం, ఇప్పుడు మీరు ఇచ్చే స్టేట్మెంట్ లైవ్ లో అన్ని పార్టీలు చూస్తూ ఉంటారు, అధికారులు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల వెంకటరెడ్డి గారి మీద అక్కడ ఏదైనా ఆయనకి ఇబ్బంది జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి. అంటే ఏం చెప్తున్నా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒక జర్నలిస్ట్ గా ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఈ పోలీసులు అనే వాళ్ళు ఎంత తాష్టికంగా అలా అంటలేదు. అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లేకపోతే వాళ్ళ మనోభావాలకు సంబంధించినవి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎవరైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేకపోతే అక్కడ తాడిపత్రి చెందినటువంటి ఎవరన్నా చూస్తే వాళ్ళు అక్కడ వాళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకునేటువంటి దానికి ఇంకా ఎక్కువ రోజులు ఆయన్ని స్టేషన్లో ఉంచేదానికి ఆ విధంగా అవి దారి తీస్తాయనేటువంటి ముందస్తు జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెచ్చగొట్టు సార్ ఒక విషయం చెప్తా. అంటే టీడీపీ పార్టీ లైక్ కూటమి పార్టీలో ఎమ్మెల్యేకి నాకు కోపం వస్తే అక్రమంగా అరెస్ట్ చేసేయచ్చా? ఎమ్మెల్యే కోపం వస్తే పోలీసుల చేత కొట్టించేయచ్చా? ఎమ్మెల్యే కోపం వస్తే ఎక్కువ రోజులు జైల్లో పెట్టొచ్చా? చట్టం అనేది ఒకటి లేదా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోపం రావడం వల్లే కదా రఘురామకృష్ణరాజు గారిని కొట్టించింది, మర్చిపోయారా? రఘురామకృష్ణరాజు గారిని కొట్టించాము అన్నారు, బానే ఉంది. ఆయనే చెప్పాడు, ఆయన చెప్పిన మాట. సార్ 18 నెలలు అయింది, ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. మరి ఏది ఒక అధికారి మీద చర్య తీసుకోలేదు? కొట్టిన అధికారి మీద ఏం కేసు ఏమైంది? ఇప్పుడు ఢిల్లీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పింది? సో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, సింపతి తీసుకోవాలి. 30,000 మంది మహిళలకు మిస్సింగ్ ఎలాగో, 4,000 కోట్ల రంగులు ఎలాగో, 14 లక్షల కోట్ల అప్పులు ఎలాగో, రఘురామకృష్ణరాజు కొట్టింది కూడా అలాగే. సో మేమేమి పట్టాభిలాగా ఇలా ఇప్పి నన్ను చూడండి, ఇది చూడండి, నాకు అటు తెప్పలేం లేవు అయ్యి అని చెప్పి పిరికి మాటలు మాట్లాడే వ్యక్తులం కాదు. అంటే ఒకవేళ స్టేషన్ లో వెంకటరెడ్డి గారికి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే మీరు ఓపెన్ గానే బహిరంగంగానే వచ్చి మా మీద ఇలా చేశారని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 100% పోలీసులు దాష్టికంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చెప్తున్నాం కదా సార్, భగవంతుడు అనేవాడు ఉంటాడు, ప్రజలు అనే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన తీర్పు వస్తుంది. తీర్పు వచ్చిన వెంటనే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నించోబెట్టడం మాత్రం ఖాయం. సో ఇలాంటి అక్రమ అరెస్టులతో, ఇలాంటి అక్రమ కేసులతో, ఇలా బెదిరింపు ధోరణులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకను నొక్కాలి అనుకుంటే అరచేతిని అడ్డు పెట్టి సముద్రాన్ని ఆపాలనుకోవడమే, సూర్యకాంతిని ఆపాలనుకోవడమే. కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా మీరు? మాట్లాడానండి. సో వారేమంటున్నారు? సో యాక్చువల్లీ వెంకటరెడ్డి గారి సతీమణి ఫోన్ కూడా లాక్కున్నారు సార్ పోలీసులు దాష్టికంగా. ఓకే, సతీమణి ఫోన్ ఏం పని చర్యలకి. తర్వాత ఆ అమ్మాయి గట్టిగా అపోజ్ చేస్తే అక్కడ పెట్టిపోయారు. అమ్మాయి గట్టిగా అడిగారు, సార్ మీరు ఏ స్టేషన్ తీసుకెళ్తున్నారు, పార్టీ వాళ్ళు నోటీసులు ఇవ్వండి, మీరు ఎవరో తెలియదు, మీ ఐడి కార్డ్స్ చూపించండి అంటే ఎవరు ఐడి కార్డ్స్ కాదు కదా, ఏమి చూపించాల, బలవంతంగా లాక్కెళ్లారు. కొద్దిసేపట్లో సీసీ ఫుటేజ్ కూడా వస్తుంది, మీ ఛానల్ కూడా పంపిస్తాం. సీసీ ఫుటేజ్ కూడా వస్తుంది. మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళు పోలీసులు అనుకోవాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ గూండాలు అనుకోవాలా, జనసేన పార్టీ గూండాలు అనుకోవాలా, ఎవరు అనుకోవాలి? తాడిపత్రి ఎవరన్నా వెళ్తున్నారా? మీ పార్టీ నాయకులు ఎవరన్నా అక్కడ లోకల్ ఇన్ఛార్జీలు కానీ ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ ఎవరన్నా వెళ్ళి? సార్ మా పార్టీ అధినాయకత్వం మొత్తం అక్కడ ఉన్నటువంటి శ్రేణులను మొత్తాన్ని సమాయత్తం చేసింది. వెంకటరెడ్డికి సంఘీభావంగా, వెంకటరెడ్డికి తోడుగా, జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆఖరి కార్యకర్త వరకు అందరూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. రైట్, మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డిని ఎలాంటి ఇబ్బందులకి లోను కాకుండా ఆయన కాపాడుకోవడం కోసం పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ అధినేత వరకు కూడా అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్ అనేది ఆ పార్టీ చెందినటువంటి మిగతా అధికార ప్రతినిధుల్లో కూడా ఒక ఆందోళనని, ఆవేదనని కలుగు చేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సార్ ఆందోళన, ఆవేదనతో పాటుగా కసి కూడా పెంచుతా ఉన్నారు సార్. ఓకే, ఆందోళన, ఆవేదనతో పాటుగా కసి